వ్యంగ్యాత్మకమైనటువంటి ఆయుధంగా వచ్చిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అందుకని లక్షలాది మంది యువత యొక్క అసహనానికి ఇది మారుపేరుగా ఒక ప్రతీకగా ఉందా? డిగ్రీలు చేతిలో ఉన్నాయి, కానీ ఉద్యోగాలు ఈరోజు స్వాతంత్రం వచ్చింది దశాబ్దాలు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా ఉద్యోగాలు లేవు. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. సో ఈ విధంగా ఇప్పుడు యువతలో ఒక తీవ్రమైనటువంటి అసహనం అనేటువంటిది మొదలైనటువంటి నేపథ్యంలోనే ఇది మొదలైంది. అందుకనే అశేషంగా అసలు చాలా స్వల్పకాల వ్యవధిలో ఎంత ట్రెండింగ్లోకి వచ్చేసిందంటే ఈ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఫాలోవర్స్ ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి. అదేవిధంగా ఫుల్ ట్రెండింగ్లో ఉండేది నరేంద్ర మోడీ గారికి. అలాంటిది దీన్ని కూడా ఆ సంఖ్యను కూడా పూర్తిగా దాటిపోయినటువంటి దట్టు స్పాన్ ఆఫ్ జస్ట్ డేస్, మంత్స్ కూడా కాదు. మే 16th స్టార్ట్ అయింది సార్. మే 16th, అందుకనే అన్న స్పాన్ ఆఫ్ వీక్స్ ఆర్ డేస్ అంతే. ఆ విధంగా ఇదైన తర్వాత దీన్ని మొత్తంగా అసలు ఎందుకు ఇది ఆపేయాల్సి వచ్చింది? వాళ్ళు చేసినటువంటి నేరం ఏంటి? స్పష్టమైన ఏదైనా దేశద్రోహ కార్యక్రమాలు అతను ఏమైనా నిర్వహిస్తున్నాడా అంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్, క్లోజ్ చేసేయచ్చు. కాదు, పోనీ ఇంటర్నల్ గా ఏదన్నా కుట్రలు లాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? డెరాగేటరీగా కొన్ని మీడియా ఏవైతే ఉంటాయో నామ్స్, ఆ మీడియా నామ్స్ కానీ మీడియా ఎథిక్స్ కానీ వాటన్నిటికంటే కూడా ఏమన్నా భిన్నంగా పెడుతున్నాడా అంటే అది కూడా లేదు. మరి ఎందుకు అకారణంగా చేశారు అనేటువంటిది అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజున ఎన్డీఏ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నటువంటిది ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక జెన్జీ. ఈ జెన్జీ యువత కాక్రోచ్ జనతా అనేటువంటి పేరుతోనే ప్రభుత్వాల అధినేతల్లో గుండెల్లో గుబులు పుట్టిస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది క్లోజ్ అయిపోయిన తర్వాత, ఆ క్లోజ్ అవడానికి ముందు వరకు కూడా ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం కానీ, లేదంటే ప్రభుత్వాధినేతలను ఎవరినైనా సరే పేరు పెట్టి నిలదీసి వాళ్ళ మీద, అంటే దీన్ని ఏమన్నారు, ఇదేదో వ్యంగ్యాత్మకంగా మొదలైంది, ఏదో సీరియస్ సంప్రదాయ పార్టీ కాదు, ఇది సంప్రదాయ వేదిక కూడా కాదు అని చెప్పని అనుకున్నారు. కానీ తీరా చూస్తే దీని వ్యవహార శైలి ఎలా ఉందంటే మనకి తమిళంలో ఒరిజినల్, తర్వాత చాలా భాషల్లో వచ్చింది కదా విక్రమ్ హీరోగా అపరిచితుడు అనేటువంటి, ఆ అపరిచితుడు అనేటువంటి అతను ఇలాగే ఒక దీన్ని మొదలు పెడతాడు. మొదలుపెట్టి అయితే అది సినిమాటిక్ వ్యవహారం కాబట్టి అతనే కొంతమందిని ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులని, అక్రమార్కులని, వాళ్ళని వీళ్ళందరినీ కూడా చేసి దానికి ఏంటంటే ఒక తనదైనటువంటి న్యాయశాస్త్రాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళు శిక్షిస్తారు. బట్ ఇది డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యయుతంగా ఇతను దీన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత దీన్ని ఎప్పుడైతే క్లోజ్ చేశారో దాంతో ఒక వ్యవహారం అనేటువంటిది ఇదైంది. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ ఇస్ బ్యాక్ అని చెప్పని, ది బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ చేయటమే కాకుండా ఇంకొక అకౌంట్ నుంచి ఇప్పుడు ప్రధానంగా ఏం చేశాడంటే ఒక పబ్లిక్ డిమాండ్స్ కూడా, అంటే రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలిని వాటన్నిటిని కూడా తూర్పారబడుతూ ప్రధానంగా నీట్ పరీక్షలకు సంబంధించి ఈ నీట్ దందా ఏదైతే ఉందో దాని ఫెయిల్యూర్కి ప్రధానంగా మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాల్సింది అనేటువంటి ఒక డిమాండ్ అయితే మొదలైంది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ప్రభుత్వాల మీద ఇతను వార్ స్టార్ట్ చేశాడు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మన చాలా చోట్ల సోషల్ మీడియా పెట్టి చేస్తామంటే వాళ్ళ యొక్క గొంతుకులు కూడా చిన్న చిన్న స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో వాళ్ళు నొక్కేస్తున్నారు. సో ఇది అయితే ఇతను ట్యాగ్ లైన్ కూడా మీరు అక్కడ చూడొచ్చు, ది వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే దీంతోనే మొదలు పెట్టాడు. అంటే ఈ లేజీ యూత్ని తట్టి లేపటమే ఇది ప్రధానమైనటువంటి లక్ష్యంగా కూడా మనం చూడాలి. సో అప్పుడు ఉద్యోగాలు ఎక్కడ, నిరుద్యోగ భృతి ఎక్కడ, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలన్నీ ఏమైపోయాయి అనేటువంటి వీటితో ఇవాళ ఇక మొదలవుతుంది. ఇక్కడ గమనించాల్సిందంటే చూడండి, ప్రపంచంలో పెను మార్పులు అవుతున్నాయి. ఏ మార్పుకైనా కూడా యువతే ప్రధానంగా ఉంటుంది. యువత ఎప్పుడైతే ఆగ్రహానికో అసహనానికో గురవుతుందో ఎంత బలమైన ప్రభుత్వాలైనా సరే కూలిపోక తప్పదు. కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వాన్ని పూర్తిగా కూలదోయటంలో నరేంద్ర మోడీ గారిని అటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంలో యువత చాలా కీలకమైనటువంటి పాత్ర వహించిందని చెప్పాలి.
ఫస్ట్ టైం నరేంద్ర మోదీజీకి ఎంత ఫాలోయింగ్ రావడానికి పూర్తిగా కారణం భారతదేశ యువత. అదే విధంగా రెండవసారి కూడా రావడానికి కారణం భారతదేశ యువత. ముఖ్యంగా సోషల్ మీడియా క్యాంపెయిన్. ఎస్, ఢిల్లీలో కేజ్రీవాల్ ఒక్కసారిగా సంప్రదాయ పార్టీలు రెండింటిని కూడా కాదని చెప్పని తను అధికారంలోకి రావడానికి కారణం యువత. అంటే యువత ఎంత ప్రభావం చూపిస్తుంది అనడానికి ఈ ఎగ్జాంపుల్ చాలు. అదే యువత ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం మీద చాలా అసంతృప్తిగా ఉంది, ఆగ్రహంగా ఉందని అప్పుడే చెప్పను. కానీ ఈ అసంతృప్తి ఏ రకంగా రూపుదిద్దుకుంటుంది అని ముఖ్యంగా వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ చెప్పాలంటే పొరుగున ఉన్నటువంటి నేపాల్ దేశం. నేపాల్ దేశంలో